ఏచూరి సిపిఎం ప్రధాన కార్యదర్శి, మన తెలుగువారు. పార్టీలకు అతీతంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. చిన్ననాటి నుంచే వామపక్ష భావజాలం ఉంది ఆయనకి. అలాగే విద్యార్థి నాయకుడిగా కూడా ఎస్ఎఫ్ఐపై ముద్ర వేశారు. ఎమర్జెన్సీ కాలంలో పిహెచ్డిని పక్కన పెట్టి కూడా ఆయన పోరుబాటు పట్టారు. చాలామంది ప్రముఖులు పార్టీలకు అతీతంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు, సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్రపతి ట్వీట్ చేశారు, ప్రధాని రాహుల్, రేవంత్, కేసీఆర్, ఇంకా చంద్రబాబు నాయుడు ఇలాంటి చాలామంది ప్రముఖులు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. సార్ మోదీ ట్వీట్ చేశారు సార్, చదువుతాను ఒకసారి. Saddened by the passing away of Shri Sitaram Yechury ji, he was a leading light of the left and was known for his ability to connect across the political spectrum. He also made a mark as an effective parliamentarian. My thoughts are with him, with his family and admirers in this sad hour. Om Shanti అంటూ మోదీ ట్వీట్ చేశారు సార్. అండ్ మోదీ సీతారాం ఏచూరితో ఉన్న ఫోటోను కూడా ఆయన ట్యాగ్ చేశారు ఆ ట్వీట్లో. సీతారాం ఏచూరి భారత రాజకీయాల ప్రత్యేకత ఇది, మీరు గమనించండి. సీతారాం ఏచూరి జీవితకాలం ఆయన ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ పైన, బీజేపీ పైన ఫైట్ చేశాడు, మోడీతో పైన ఫైట్ చేశాడు. మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక కూడా 3 ఏళ్ల పాటు పార్లమెంటేరియన్. నరేంద్ర మోడీ విధానాల పైన ద మోస్ట్ పవర్ఫుల్ ఇంటలెక్చువల్ వాయిస్, పొలిటికల్ వాయిస్ both inside and outside parliament. And a pseudo Hinduism exposed ani, what is Hindu Rashtra ani, communalism versus secularism ani, ila RSS ideology తీవ్రంగా ఆక్షేపిస్తూ ఆయన రాసినటువంటి పుస్తకాలు. అలాంటి సీతారాం ఏచూరి మరణం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ట్వీట్ ఇప్పుడు మీరు చెప్పింది, ఆయనతో ఉన్నటువంటి ఫోటోలు కూడా ప్రచురించారు. అది ప్రజాస్వామిక స్ఫూర్తి అంటే. ప్రజాస్వామ్యంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అంటాడు, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉండరు అని. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నేను నిన్న సీతారాం ఏచూరి పైన వీడియో పెడితే కింద ఒక కామెంట్, భారతదేశానికి ఒక దరిద్రం పోయింది అని. అంటే ఒక మనిషి చనిపోయిన సమయంలో కూడా విద్వేషాన్ని ఆపుకోలేని వ్యవస్థలో మనం బతుకుతున్నామని బాధేసి ఈ మాట చెప్తున్నాను. చనిపోయినప్పుడు మన భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం ఏం చెప్తోంది, ఎన్ని వ్యతిరేకతలున్నా ఈవెన్ శత్రువింటికి కూడా పోతారు చనిపోయినప్పుడు. మన ఊళ్ళలో మీరు చూడండి, మాటలు లేని వాళ్ళ ఇంటికి కూడా పోతారు. ఒక విషాద సందర్భంలో కూడా కింద కామెంట్, భారతదేశానికి ఒక దరిద్రం పోయింది అని. అంటే ఏ రకమైన సిక్ మైండ్, ఒక అనారోగ్యకరమైన మెదడుతో బతుకుతున్నారు సమాజంలో కొంతమంది అనటానికి ఇది ఒక ఉదాహరణ. మీరు ఎప్పటికి కూడా ఆ ట్వీట్, ఆ కామెంట్ ఉంటుంది నా వీడియోలో, నిన్న పెట్టిన వీడియోలో. కానీ రాజకీయాల్లో అంతటా సిక్నెస్ ఏమీ లేదు అనటానికి ప్రధాని మోడీ, రాష్ట్రపతి, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వీళ్ళు మా సంతాపం తెలిపిన తీరు, అది కూడా మీరు రొటీన్ కాదు. 2 కీలకమైన పాయింట్లు మోడీజీ చెప్పారు సీతారాం గురించి. ఒకటి, కనెక్ట్ అక్రాస్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్ అని. మీరు ఎవరి సంతాప సందేశాలను చూడండి, నిన్న అందరూ చెప్పినటువంటి అంశం ఏంటి అంటే, రాజకీయాలకు అతీతంగా ఆయనకు మిత్రులు. సో నరేంద్ర మోడీ కూడా అదే చెప్తున్నాడు, ఎవరిపైన నరేంద్ర మోడీ పైన జీవితకాలం ఫైట్ చేస్తున్నాడు. అలాంటి మోస్ట్ పవర్ఫుల్ వాయిస్ అగెన్స్ట్ మోడీ, ఐడియాలజికల్ వాయిస్ అండ్ పొలిటికల్ వాయిస్. సో కానీ మోడీ ఏమంటున్నాడు, కనెక్ట్ అక్రాస్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్, రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత సంబంధాలు కలిగినటువంటి ఒక నాయకుడు అని చెప్తున్నాడు. అలాగే ఎఫెక్టివ్ పార్లమెంటేరియన్ అని చెప్పాడు. భారత పార్లమెంట్లో ఆయన 2005 నుంచి 2017 వరకు రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నాడు. ఆయన వెంకయ్య నాయుడు కూడా అప్పుడు ఆయన యూనియన్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ వెంకయ్య నాయుడు గారు. సో ఆయన కేంద్ర పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా అన్ని పార్టీలతో కోఆర్డినేట్ చేస్తాడు. సో ఆయన కూడా నేను వెంకయ్యనాయుడు గారు కూడా గుర్తు చేసింది అదే. సో అందువల్ల ఒక మీకు ఆశ్చర్యం వేస్తుంది, 2017లో సీతారాం ఏచూరికి ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు ఇచ్చారు. ఎప్పుడెవరు దేశ ప్రధాని ఎవరప్పుడు నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఎవరు, బీజేపీ స్పీకర్. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో మోడీ ప్రధానమంత్రిగా, బీజేపీ నాయకులు స్పీకర్గా ఉన్న సమయంలో ఇచ్చినటువంటి
ఎవరికి ఇచ్చారంటే ఒక కమ్యూనిస్ట్ నేత సీతారాం యేచూరికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇచ్చాడు. ఇది భారతీయత, ఇది భారతీయ సాంప్రదాయం, ఇది భారతీయ సంస్కృతి. దిస్ ఈజ్ ద సివిలైజేషనల్ లెగసీ ఆఫ్ ఇండియా. ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అనే అమర్త్య సేన్ వాడిన పదం. అందువల్ల రాజకీయాలకు అతీతంగా మిత్రులు ఉన్నారు అంటే రాజకీయ నిబద్ధతలు ఎక్కడా రాజీ లేదు. మళ్ళీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తన రాజకీయ జీవితం మొదలుపెట్టాడు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్గా. నా గుర్తు జేఎన్యూఎస్యూకు 3 సార్లు ఎన్నికయ్యాను. ఆయన జేఎన్యూఎస్సీ ఎన్నికల్లో, జేఎన్యూ స్టూడెంట్స్ ఎన్నికల్లో నాకు గుర్తున్నంత వరకు అప్పుడు ద మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇందిరాగాంధీ కోడలు సంజయ్ గాంధీని సతీమణి మనేకా గాంధీని ఓడించారు. సంజయ్ గాంధీ అప్పటికి సంజయ్ గాంధీతో పెళ్లి కానట్లుంది. సో ఆ పెళ్ళైందో లేదో గుర్తులేదు, కానీ మనేకా గాంధీని ఓడించారు జేఎన్యూ ఎన్నికల్లో నా గుర్తు. సో అందువల్ల అప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జేఎన్యూ విద్యార్థి పోరాటం వల్లనే ఇందిరాగాంధీ ఛాన్సలర్ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ ఫోటో కూడా మీకు నేను చూపెట్టాను. ఇందిరాగాంధీ ఇంటుంటే ఆ పైన సీతారాం యేచూరి ఛార్జ్ షీట్ చదువుతున్నాడు. తర్వాత మీకు భారత్ అమెరికా అణు ఒప్పందం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కుదుర్చుకుంటే దానిపైన యువర్ ద మోస్ట్ బిటర్ క్రిటిక్. 2004లో యూపీఏ ప్రభుత్వ ఏర్పాటుకు కీలక పాత్రధారి, అలాగే యూపీఏ ప్రభుత్వ కామన్ మినిమం ప్రోగ్రాం రచించిన వారిలో సీతారాం యేచూరి ఒకరు. మన జైపాల్ రెడ్డి, సీతారాం యేచూరి. సో డ్రాఫ్టింగ్ ఆఫ్ ది కామన్ మినిమం ప్రోగ్రాంలో కూడా సీతారాం యేచూరి పాత్ర కీలకమైంది. సో అలాంటి సీతారాం యేచూరి యూపీఏ ప్రభుత్వ ఏర్పాటు చేసి మీకు కామన్ మినిమం ప్రోగ్రాం రాసిన నాయకుడే ఎప్పుడైతే ఒక ఐడియాలజికల్ ఇష్యూ వచ్చిందో అదే యూపీఏ ప్రభుత్వంతో చాలా ఫియర్స్గా డిఫర్ అయ్యాడు. 2008 ఆ ప్రాంతంలో ఇండో అమెరికన్ డీల్. సెకండ్ యూపీఏ ప్రభుత్వంలో 2G స్పెక్ట్రమ్ కుంభకోణం బయటకు వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద ఫస్ట్ అపోజిషన్ లీడర్స్ టు హోల్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగాడు. అంటే చాలామంది సీతారాం యేచూరి బీజేపీకి వ్యతిరేకం కదా అనుకుంటారు. ఎస్, యూపీఏ ప్రభుత్వంలో డెఫినెట్గా కీలక పాత్రధారి కాదని అనలేం. ఆయన ఒకవేళ కనుక యూపీఏలో సిపిఎం మద్దతు, లెఫ్ట్ మద్దతు 60కి పైగా ఎంపీల మద్దతు వల్లే యూపీఏ ప్రభుత్వం ఉంది. 6 ఎంపీలు ఉంటేనే 3 మంత్రి పదవులు తీసుకుంటారు మన దగ్గర, ఎవరికైనా తెలుసు కదా. కానీ ఇన్ ప్రిన్సిపల్ లెఫ్ట్ మేము యూపీఏ ప్రభుత్వంలో ఉన్నాము, బయట నుంచి మద్దతు ఇస్తాం, మేము మద్దతు ఇవ్వడానికి బీజేపీ పట్ల వ్యతిరేకత తప్ప కాంగ్రెస్ పైన ప్రేమ కాదు అని ఒక సూత్రబద్ధమైన వైఖరి తీసుకొని 60కి పైగా ఎంపీలుండి యూపీఏ ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమై కూడా మంత్రి పదవులు తీసుకోలేదు. లేక వీళ్ళు తీసుకొని ఉండుంటే 2004లో భారతదేశ తొలి ఆర్థిక మంత్రి అయ్యేవారు. తొలి అంటున్నా, భారతదేశ ఆర్థిక మంత్రి అయ్యేవారు. మీకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే నాకు ఇప్పటికి గుర్తు. యూపీఏ ప్రభుత్వం వచ్చిన మొదట్లో ఒక టీవీ ఛానల్ వాళ్ళు సీతారాం యేచూరిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో డిస్ఇన్వెస్ట్మెంట్ పైన క్వశ్చన్ అడిగారు. అంటే ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ అనే అంశం